హలో ఎవ్రీవన్. మీరు ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? అండ్ ఎస్ఏ గురించి మీకు డౌట్స్ ఉన్నాయా? ఎస్ఏ ఏ లాంగ్వేజ్‌లో రాయాలి? తెలుగులో రాయాలా? ఇంగ్లీష్‌లో రాయాలా? లేకుంటే పారాగ్రాఫ్స్‌గా రాయాలా? సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలా? ఎలా రాస్తే మనం పాస్ అవుతాం? మినిమమ్ మార్క్స్ సెక్యూర్ చేసుకోగలము? ఇటువంటివి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఈ వీడియో అందుకోసమే రెడీ చేశాననమాట. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరైతే మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్‌గా రెడీ చేశాను. ఎస్ఏ ఏ లాంగ్వేజ్‌లో రాస్తే మనం పాస్ అవుతాం? తెలుగులోనా? ఆర్ ఎల్స్ ఇంగ్లీష్‌లోనా? పారాగ్రాఫ్‌లుగా రాయాలా? లేకుంటే సబ్ హెడ్డింగ్స్ పెట్టి నీట్‌గా రాయాలా? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం గైస్. ఓకేనా? మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక లైక్ చేయండి అంతే. ఓకే. ఇక వీడియోలోకి వెళ్దామా? గైస్ ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను చూడండి ఇంగ్లీష్‌లో. నేను ఓన్‌గా చేసిన పీడిఎఫ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నీట్‌గా ఉందో లేదో ఎలా ఉందో మీరే చెప్పండి. రెడీ చేసిన పీడిఎఫ్. సో, ఇలాగే ఆల్మోస్ట్ మనము ఎగ్జామ్‌లో కూడా ఇలాగే రాయబోతున్నాం అనమాట. స్టార్టింగ్ మనకి ఇంట్రొడక్షన్ ఉంటుంది. తర్వాత మనకి బాడీ ఆఫ్ ద ఎస్సే ఉంటుంది. బాడీ ఆఫ్ ద ఎస్సే తర్వాత మనకి లాస్ట్‌లో కన్క్లూజన్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే లాస్ట్‌లో కన్క్లూజన్ ఉంది. మిడిల్‌లో అయితే సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి నీట్‌గా సబ్ హెడ్డింగ్స్ పెట్టాను. సైడ్ హెడ్డింగ్స్ పెట్టాననమాట. సబ్ హెడ్డింగ్స్‌లో మళ్ళీ ఇంటర్నల్ సబ్ హెడ్డింగ్స్ అనమాట. చిన్న చిన్నవి హెడ్డింగ్స్ పెట్టేసి నీట్‌గా రాశాను. సో, ఇది మీకు ఎలా అనిపించింది? ఐ క్యాచింగ్‌గా ఉందిగా? నీట్‌గా. సో, ఇలా అయితే రాయమని నేను చెప్పాననమాట. మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నేను ఎలా రాయబోతున్నాను కూడా నాకు వీడియో చివరిలో చెప్తాననమాట. నేను తెలుగు ప్రిఫర్ చేస్తానో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తానో, ఆరెల్స్ పారాగ్రాఫ్‌లుగా రాస్తానో, లేకుంటే సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి ఇలా రాస్తాను అని చెప్పేసి మీకు వీడియో చివరిలో చెప్తాను. సో, ఆలోపు మీకు మెయిన్ టాపిక్స్ అన్నీ చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరే ప్రిఫర్ చేసుకోండి. నేను చెప్పిందే రాయాల్సిన అవసరం లేదుగా. ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. కొంతమందికి ఇంగ్లీష్ ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి తెలుగు ఇష్టం ఉండొచ్చు. సో, అలా అనమని అట్లా చెప్పేసి సో, అందుకని చెప్పేసి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక ఓన్ క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టేసి మీరు ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవ్వచ్చు. గైస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఎస్సే ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి. కొంతమంది అడిగారనమాట మన కామెంట్‌లో ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఎస్సే రాసి చూపించండి అని చెప్పేసి. మనం మనం పేపర్‌లో రాసినట్లు చూపియలేను కదా! అందుకని చెప్పేసి నేను వర్డ్ ఫార్మాట్‌లో రెడీ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి నీట్‌గా ఇంట్రొడక్షన్ ఉండాలి. ఇంట్రొడక్షన్ తర్వాత మనకి ఇంట్రొడక్షన్‌లో దాని యొక్క థీమ్ ఏంటో ఒక 3, 4 లైన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. తర్వాత మనకి బాడీ ఆఫ్ ది ఎస్సే వచ్చేసరికి మనం ఎప్పుడైనా గానీ బాడీ ఆఫ్ ది ఎస్సే అని చెప్పి రాయకూడదు. ఓకేనా? బాడీ ఆఫ్ ది ఎస్సేలో ఏమేమి ఉండబోతున్నాయి అది రాయాలి కానీ బాడీ ఆఫ్ ది ఎస్సే అని చెప్పి ఒక హెడ్డింగ్ అయితే పెట్టొద్దు. అందులో ఏమేమి ఉంటాయి మనకి టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అని చెప్పేసి ఒక 4, 5 పొల్యూషన్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందనమాట. తర్వాత అందులో ఉండే సబ్ హెడ్డింగ్స్ ఇది కూడా బాడీ ఆఫ్ ది ఎస్సేలో పార్టే అనమాట ఇది. కాజెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా మనకి బాడీ ఆఫ్ ది ఎస్సేలోదే. అండ్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్ ఎన్విరాన్మెంట్ కూడా బాడీ ఆఫ్ ద ఎస్సేలోదేమనమాట. సైడ్ హెడ్డింగ్స్ నీట్‌గా పెట్టేశాను. అండ్ దాంట్లో లోయర్ సైడ్ హెడ్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. లాస్ట్‌లో మనకైతే కన్క్లూజన్ నీట్‌గా ఇచ్చాననమాట. ఒక 4, 5 లైన్స్ ఇలా నీట్‌గా ఉంది. అండ్ ఇదే నేను తెలుగులో కూడా చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు ఇదే కంటెంట్‌ని ఇంగ్లీష్‌లో ఇచ్చాను గదా! ఇదే తెలుగులో ఎలా ఉండబోతుందో అది చూడండి. అండ్ ఈ రెండిట్లో మీకు ఏది నచ్చుతుందో ఇంగ్లీష్‌లో నచ్చిందంటే ఇంగ్లీష్‌లో, తెలుగులో నచ్చిందంటే తెలుగులో. అండ్ అప్పుడు మీరు ఒక లాంగ్వేజ్‌ని చూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ కంటెంట్ ఎంతొచ్చింది దాన్ని బట్టేసి. గైస్ ఇది చూడండి. ఇందాక చెప్పిన అదే ఎస్సేని నేను తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశాననమాట. చూసుకోండి సేమ్ అదే ఉంది. కాకపోతే ఇంగ్లీష్‌కి, తెలుగుకి ఏంటంటే ఇంగ్లీష్‌లో మీరు 2 లైన్స్ రాసేది తెలుగులో మనకి 3, 4 లైన్స్ వస్తుందనమాట. ఓకేనా? మనం కంటెంట్ ఎక్కువ నింపి పేజెస్ ఎక్కువ ఫిల్ చేయాలి అనుకుంటే తెలుగు లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకోండి. అండ్ మనం ఏపీ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాం. మనం మినిమమ్ తెలుగు అయితే తెలిసుండాలి ఖచ్చితంగా. మీరు తెలుగులో రాయాలంటే మీకు ఖచ్చితంగా తెలుగే తెలిసుండాలి. గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవద్దు. ఓకేనా? హల్లులు, ఒత్తులు, దీర్ఘాలు అవన్నీ. సో, ఓకేనా? అది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. డిస్క్రిప్షన్ మొత్తం ఒకటి రెడీ చేశాను. క్లుప్తంగా బ్రీఫ్‌గా చెప్తాను. ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ తీసుకోవాలి? ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని మీరు ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి? తర్వాత టిప్స్ ఫర్ ఎస్సే రైటింగ్ అని చెప్పేసి ఒకటి రెడీ చేశాను. అది కూడా చూపిస్తాను గైస్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఇంగ్లీష్‌లో మనకి చెప్పాం కదా! పొల్యూషన్‌లో ఇవన్నీ తెలుగులో. ఇందాక మనకి 3, 4 లైన్స్ వచ్చినవి. ఇక్కడ తెలుగులో వచ్చేసరికి 5, 6 లైన్స్ అయ్యాయన్నమాట. సో, మనం కంటెంట్ ఎక్కువ రాయాలి, ఎక్కువ నింపేయాలి అనుకుంటే తెలుగు ప్రిఫర్ చేసుకోండి. అండ్ నాకు తెలుగు సరిగా రాదు. నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం చదివాను. సో, నాకు ఇంగి ఇట్లా శబ్ద కాలుష్యం అని చెప్పేసి ఇలా రాయడం రాదు. నాకు ఒత్తులు, పొల్లులు, హల్లులు ఇవన్నీ రావు. సో, నేను ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తానంటే అది మీ ఇష్టం. కాకపోతే తెలుగులో ఏంటంటే బెనిఫిట్టు ఇంగ్లీష్‌లో మీరు 1, 2 లైన్స్ రాసేవి మనకి తెలుగులో వచ్చేసరికి 3, 4 లైన్స్ అయితాయన్నమాట. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు ఎక్కువ పేజెస్ నింపడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి వేస్ట్ మ్యాటర్ నింపకూడదు. నార్మల్‌గా కంటెంటే.
100% జెన్యూన్ కంటెంటే. మీరు ఇంగ్లీష్‌లో రాసేది తెలుగులో వచ్చేసరికి మనకు ఒక 2, 3 లైన్స్ ఎక్స్‌ట్రా అవుతుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇది 2 పేజెస్ ఫిల్ అయిపోయింది. ఇందాక చూపించింది మనకు 1 ½ పేజే వచ్చింది ఇంగ్లీష్‌లో చూపిస్తే. మనకి తెలుగులో వచ్చేసరికి అది ఒక హాఫ్ పేజ్ ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట టోటల్‌గా. సో, ఇలా అయితే నేను మాత్రం తెలుగైతే ప్రిఫర్ చేసుకుంటున్నాను గైస్. ఎందుకంటే నాకు తెలుగు మంచిగా వస్తుంది. రాయడం, చదవడానికి హల్లులు మొత్తం ఒత్తులు కరెక్ట్‌గా రాస్తాను. సో, అందుకని చెప్పేసి నేను తెలుగు ఎగ్జామ్‌లోనే రాయబోతున్నాను. అండ్ మీకు తెలుగు రాదు అనుకుంటే ఇంగ్లీష్ మీరు ప్రిఫర్ చేసుకోండి. ఇంగ్లీష్‌లో కూడా మీకు వొకాబులరీ ఖచ్చితంగా వచ్చుండాలి. గ్రామర్ మిస్టేక్స్ పోవద్దు. స్ట్రక్చర్, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉండే పనైతేనే మీరు ఇంగ్లీష్ చూజ్ చేసుకోండి. ఆర్ఎల్స్ ఇంగ్లీష్‌లో కూడా మాకు అంతగా సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. అండ్ మీ యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మీరు తప్పు చేయగలుగుతారు అంటే మీరు ఇంగ్లీష్ కూడా తీసుకోవద్దు. తెలుగులోనే తీసుకోండి. ఓకేనా? మీ యొక్క భావాల్ని మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే మీరు ఎస్సే రాయడం ఎందుకు చెప్పండి? అండ్ మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే మీ యొక్క భావాలు, ఎక్స్‌ప్రెషన్స్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలగరో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, ఆ లాంగ్వేజ్‌ని మీరు బ్యారియర్‌గా చూజ్ చేసుకోండి. ఏపీపీఎస్సీ మీరు తెలుగులో రాసారా, ఇంగ్లీష్‌లో రాసారా అని పట్టించుకోదు గైస్. ఓకేనా? మీరు ఏదో ఒక లాంగ్వేజ్‌లో రాయాలి. కాకపోతే మీ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కరెక్ట్‌గా ఉండాలనమాట అంతే. అండ్ దాంట్లో సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవద్దు అని చెప్పేసి అవి మాత్రమే ఉండాలి. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి. సో, యాజ్ ఎ ఏపీపీఎస్సీ స్టూడెంట్‌గా, యాస్పిరెంట్‌గా నేనైతే తెలుగే ప్రిఫర్ చేసుకుంటాను. ఓకేనా? మీకు తెలుగు రాకుంటే మీరు యూ కెన్ గో విత్ ఇంగ్లీష్. ఓకేనా? నాకు ఇంగ్లీషు నేను బోత్ లాంగ్వేజెస్‌లో వెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను. కాకపోతే మనం ఏపీపీఎస్సీ రాస్తున్నాం కాబట్టి, మన మదర్ టంగ్‌ని కూడా మనం మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఎప్పుడు ఎస్ఎస్‌సి రాసుండరు. ఎప్పుడో స్కూల్‌లో రాసుంటారు కదా! తర్వాత ఎప్పుడు రాసుండరు. సో, దట్స్ వై ఐ గో విత్ తెలుగు. గైస్ ఇందాక మీకు నేను సబ్ హెడ్డింగ్స్ పెట్టి చూపిచ్చాను. సబ్ హెడ్డింగ్స్ పెట్టకుండా ఉంటే నేను ఎస్సే అయితే రెడీ చేశాను. సో, సబ్ హెడ్డింగ్స్ పెట్టకుండా ఓన్లీ పారాగ్రాఫ్‌లుగా రాస్తే అదెలా ఉంటుందో అది కూడా చూడండి. ఇక్కడైతే ఇది మెయిన్ అనమాట. అన్నింటికి ఇంట్రొడక్షను, బాడీ ఆఫ్ ది ఎస్సే, కన్క్లూజన్. ఓకేనా? అన్నిటికి సేమ్ ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడైతే నేనంటే సైడ్ హెడ్డింగ్స్ ఏం పెట్టలేదనమాట. ఆ మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం పెట్టాను. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం ఏది పెట్టలేదు చూసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ పా ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్ అండ్ ఫిఫ్త్ పారాగ్రాఫ్ అండ్ కన్క్లూజన్ ఇదే ఇచ్చాను. సో, మీకు ఇదెలా నచ్చింది? చూడండి ఇదెలా ఉందో? నచ్చిందా మీకు? మీకు ఇది బాగా నచ్చిందంటే మీరు ఇలా వెళ్ళొచ్చు. కాకపోతే ఇదేంటంటే రా ఫైల్ లాగా ఉందనమాట. జస్ట్ నార్మల్ ఫైల్. ఎక్స్‌ట్రా మ్యాటర్ లేకుండా, సైడ్ హెడ్డింగ్స్ లేకుండా. ఎక్స్‌ట్రా మసాలా కావాలంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టాల్సిందే. సో, నేను అందుకే సైడ్ హెడ్డింగ్స్‌ని ప్రిఫర్ చేస్తాను. మీరు పారాగ్రాఫ్‌లు రాసుకుంటారంటే అది మీ ఇష్టం. సో, బట్ ఐ విల్ గో విత్ సైడ్ హెడ్డింగ్స్ విత్ తెలుగు లాంగ్వేజ్. ఓకేనా? అది గైస్ నా ప్రిఫరెన్స్. కాకపోతే మీరు ఏ లాంగ్వేజ్‌లో రాయాలనుకుంటున్నారో, ఎలా రాస్తే ఇంకొంచెం ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్‌లోనే ఉంది. కామెంట్‌లో చేయండి. ఆర్ ఎల్స్ నేను రెస్పాండ్ కాకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే, కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? అది గైస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలామంది ఇంకా డౌట్ పడుతున్నారు. ఏంటంటే మనకి పారాగ్రాఫ్‌లు రాస్తే ఎస్సే కాబట్టి మంచిగా ఉంటుంది. సో, మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటాము. ఎక్కువ మార్క్స్ వస్తాయని. సో, కాకపోతే మనకి ఎక్కువ మార్క్స్ అవసరం లేదు గైస్. మనకి జస్ట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది. అది 20 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా? ఓన్లీ 20 మార్క్స్ అది జనరల్ కేటగిరీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి 2 మార్క్స్ వేరీ ఉంటుంది. సో, మీరు అట్ మోస్ట్ 20 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. 20 మార్క్స్‌కి మీకు గాని టార్గెట్ పెట్టుకుంటే మీకు కేటగరీ వైస్ ఇంకా కొంచెం వచ్చినా మంచిదే. ఓకేనా? సో, అందుకని చెప్పేసి నేను మాత్రం అందుకే సైడ్ హెడ్డింగ్స్ పెట్టిన ఆ టాపిక్స్ చూపించాను. సో, అవి చూడనాటికి ఇంకా మంచిగా ఉన్నాయి గదా! చూపిస్తాను ఒకసారి చూడండి. గైస్ ఇది చూడండి ఎలా ఉందో. ఇంకోసారి చూడండి. నీట్‌గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసాను. మెయిన్ హెడ్డింగ్స్ పెట్టాను. అందులో సైడ్ హెడ్డింగ్స్ పెట్టాను. నీట్‌గా ఈచ్ పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇది చూడడానికి ఎలా ఉంది? ఐ క్యాచింగ్ ఉంది. చూడనాటికి గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకుంటుంది. సో, ఇలా అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి నీట్‌గా వన్ బై వన్ ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, మీకు ఒకవేళ సైడ్ హెడ్డింగ్స్ గుర్తు రాకపోయినా ఎగ్జామ్‌లో, మీ ఓన్‌గా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టేయండి. దాని గురించి ఒక 2, 3 లైన్స్ ఎలాబొరేట్ చేసి రాయండి. ఓకేనా? మీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇప్పటి వరకున్న మీ నాలెడ్జ్ మొత్తం బయట పెట్టాల్సిన టైం ఇది. ఎస్సే రైటింగ్ రాస్తేనే మీకు ఒక టాపిక్ మీద ఫుల్ గ్రిప్ వచ్చినట్లనమాట. మీకు అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే నేను తెలుగు లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటున్నాను. తెలుగు లాంగ్వేజ్ విత్ సైడ్ హెడ్డింగ్స్. ఓకేనా? అది మీరు ఏది చూజ్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా గైస్? అండ్ ఇప్పుడు బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇందాక ఫస్ట్ చూపించింది విత్ సైడ్ హెడ్డింగ్స్ ఇంగ్లీషు. ఇది ఇంగ్లీష్, ఇటు సైడ్ ఇంగ్లీషు.
ఇటు సైడ్ అదే టాపిక్ తెలుగు అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఇంట్రొడక్షన్ ఒక 3 లైన్స్ ఉంది. కాకపోతే తెలుగులో మనకి 4 ½ లైన్స్ వచ్చాయన్నమాట. కంటెంట్ ఎక్కువ వస్తుంది. తెలుగులో రాసుకుంటే మనకి కంటెంట్ ఎక్కువ వస్తుంది. అండ్ మనం ఎక్స్‌ప్రెషన్ కూడా కరెక్ట్‌గా చేయగలుగుతాం అనమాట. మన మైండ్‌లో ఉండే వర్డ్స్, మన వే ఆఫ్ థాట్ మొత్తం మనము వర్డ్స్‌లో కరెక్ట్‌గా చూపించగలిగినాటికి సో, లాంగ్వేజ్ ఈస్ నాట్ బ్యారియర్. మీకు ఇంగ్లీష్‌లో మంచి ప్రొఫిషియన్సీ ఉంది, ఫ్లో ఉంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ తెలుగు గైస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఈచ్ టాపిక్స్ ఈ టాపిక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఎండ్ అయింది. సో, ఇక్కడ తెలుగులో చూసుకుంటే మనకి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఎక్స్ట్రా లైన్స్ అయితే 4, 5 లైన్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో, అందుకని చెప్పేసి నేను తెలుగు తీసుకుంటాననమాట. కొంచెం కంటెంట్ ఎక్కువ రాయడానికి కూడా సరిపోతుంది. అదే కంటెంట్ సేమ్ కంటెంటే కాకపోతే ఇంగ్లీష్‌లో వర్డ్స్ తక్కువైపోతాయి. తెలుగులో వర్డ్స్ ఎక్కువవుతాయన్నమాట. కొంచెం పేజెస్ నింపనాటికి, గ్యాప్ ఫిల్ చేయనాటికి మనకి తెలుగు మంచిగా ఉంటుంది. సో, అందుకని నేను తెలుగు చూజ్ చేసుకుంటున్నాను. గైస్ మీరు ఫైనల్‌గా మీరు ఒక లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ 3 పారామీటర్స్‌ని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే చూస్ ద లాంగ్వేజ్ యూ ఆర్ ప్రొఫిషియన్సీ ఇన్. మీకు ఏ లాంగ్వేజ్‌లో అయితే ప్రొఫిషియన్సీ కరెక్ట్‌గా ఉంటుందో, మంచిగా మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలగరో అండ్ వొకాబులరీ మన గ్రామరు, మిస్టేక్స్ పోకుండా మీరు కరెక్ట్‌గా రాయగలగరో సో, ఆ లాంగ్వేజ్‌ని చూజ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. సెకండ్‌ది కూడా అదే అనమాట. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా స్ట్రక్చర్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉండాలి. గ్రామర్ కరెక్ట్‌గా ఉండాలి, వొకాబులరీ కరెక్ట్‌గా ఉండాలి, స్ట్రక్చర్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కనమాట. తెలుగులో కూడా అంతే ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే తెలుగులో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవద్దనమాట. శబ్ద కాలుష్యం అంటే తెలుగులో కొంచెం వర్డ్స్ కొంచెం టిపికల్‌గా ఉంటాయి. సో, అందుకని చెప్పేసి మీరు భయపడొద్దు. సో, ఇంగ్లీష్‌లో అయితే ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలి పారామీటర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే థర్డ్ హైలైట్ పాయింట్ ఏంటంటే నో బయాస్ ఆర్ ప్రిఫరెన్స్ ఇన్ లాంగ్వేజ్ సెలక్షన్ అనమాట. ఏపీపీఎస్సీ బోర్డు మనకేమి తెలుగులో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ +5, +4 ఇట్లా యాడ్ చేయడం జరగదు. ఇంగ్లీష్‌లో రాశారు అని చెప్పేసి మనకి నెగెటివ్ మార్క్స్ వేయడం జరగదు. అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇంగ్లీష్ ఈక్వల్ టు తెలుగు. అందరు ఎవరికైనా గానీ, ఏ లాంగ్వేజ్‌లో రాసినా గానీ మనకి ఈక్వల్ మార్క్స్ అయితే ఏస్తారు. కాకపోతే ఏంటంటే, మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలగాల కరెక్ట్‌గా. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్సే రాసేటప్పుడు ఈ టిప్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. టిప్స్ ఫర్ ఎస్సే రైటింగ్. ప్రాక్టీస్ రైటింగ్ ఎస్సేస్. మీరు డైలీ కాకపోతే వీక్లీ 2, 3 టైమ్స్ అయినా మీరు ఎస్సే ప్రాక్టీస్ అయితే చేయండి. మనకైతే మెయిన్స్ జరగనాటికి ఇంకా చాలా టైం ఉంది. మినిమమ్ మనకి 50 డేస్ అయితే టైం ఉందనమాట. ఓకేనా. 50 డేస్ టైంలో మనకి మీరు ఒక 25 టైమ్స్, 20 టైమ్స్ అయినా మీరు ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఎస్సే పాస్ అయిపోవచ్చు. ఓకేనా. అండ్ ఫోకస్ ఆన్ స్ట్రక్చర్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఫార్మాట్‌లో ఉండాలనమాట. ఎస్సే మాత్రం ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉండాలి. ఇంట్రో ఉండాలి. తర్వాత బాడీ ఆఫ్ ద ఎస్సే ఉండాలి. ఎప్పుడు బాడీ ఆఫ్ ద ఎస్సే అని ఒక సైడ్ హెడ్డింగ్స్ అయితే పెట్టొద్దు. బాడీ ఆఫ్ ద ఎస్సేలో మిగతాయి మెయిన్ టాపిక్స్ ఉంటాయిగా అవైతే హెడ్డింగ్స్ పెట్టండి. బాడీ ఆఫ్ ద ఎస్సే అని చెప్పేసి ఒక సైడ్ హెడ్డింగ్ అయితే పెట్టొద్దు. అండ్ థర్డ్ వచ్చేసి మనకి యూజ్ సింపుల్ వర్డ్స్ అండ్ క్లియర్ వర్డ్స్ అనమాట. సింపుల్‌గా మనము మన ఎక్స్‌ప్రెషన్ కరెక్ట్ చేయాలంటే సింపుల్ వర్డ్స్ మన బోర్డ్ మెంబర్స్‌కి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ వర్డ్స్‌లో ఈజీగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి కన్వే చేయగలగాలి. మంచి వర్డ్స్ యూజ్ చేయండి. ఈజీగా సింపుల్‌గా అర్థమయ్యేలాగా అయితే మీ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వండి. అండ్ టైమ్ మేనేజ్ చేసుకోండి. మీరు ఒకవేళ రాస్తూ ఉంటారు. చాలా చాలా పారాగ్రాఫ్స్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తూ ఉంటారు. కానీ టైం చూసుకోరు. టైం చూసుకోకపోవడం ఏమవుతుంది మీరు ఇంకా బాడీ ఆఫ్ ద ఎస్సేలోనే ఉంటారు. అప్పుడు రాస్తూ ఉండంగా ఇంకా కన్క్లూజన్ ఇవ్వకుండానే మిడిల్‌లో అయితే టైం అయిపోతుంది. పేపర్ తీసేసుకుంటారు. అప్పుడు మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నది మిడిల్‌లో అయిపోతుంది. సో, మార్క్స్ తగ్గిపోతాయి అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, అందుకని చెప్పేసి మీరు కరెక్ట్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోండి. మనకి ఎగ్జామ్ హాల్‌లో ఐ థింక్ అనలాగ్ వాచెస్ అలౌ చేస్తారు. సో, టైం చూసుకుంటూ ఎంత టైంలో ఇంత ఇంట్రొడక్షన్‌కి ఒక 2 మినిట్స్, బాడీ ఆఫ్ ది ఎస్సేకి ఒక 10 మినిట్స్ అలా టైం డివైడ్ చేసుకోండి. టైం డివైడ్ చేసుకొని మీరైతే మంచిగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా గైస్. సో, ఇప్పుడు ఇంకోటి నోట్ ఏంటంటే జస్ట్ లైక్ చేయండి గైస్ ఈ వీడియోకి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అంటే ఈ షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. థాంక్స్ ఫర్ ద వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీపీఎస్సీ ఎఫ్‌బీఓ మెయిన్స్ ఎగ్జామ్.